वाला बाला 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 मैं हूँ टैक्सी वाला बाला 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 హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గుడ్ మార్నింగ్ అందరికి. సో మనం ఈరోజు అయితే ర్యాపిడో, ఓలా, ఊబర్ ఎర్నింగ్స్ ఎట్లుంటాయో చూద్దాం. మనం ఇంతకు ముందు అయితే న్యూ ఇయర్ బిఫోర్ అయితే లాగిన్ చేసినాం. అప్పటి నుంచి అయితే ఈ రోజు వరకు అయితే లాగిన్ చేయలే. వాళ్ళ డేట్ వచ్చేసి 4th. సో ఈరోజు ఎర్నింగ్స్ ఎట్లుంటాయో చూద్దాం. నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ర్యాపిడో, ఓలా ఇవి రెండైతే నేను కంపేర్ చేసుకుందాం అనుకుంటున్నా. ఊబర్ అయితే నేను అసలు డ్రైవ్ చేయట్లేదు. ఈరోజు ర్యాపిడో, ఓలా ఎర్నింగ్స్ ఎట్లుంటాయో చూద్దాం. అండ్ రీడింగ్ 0 చేసేసుకుందాం. ఎన్ని కిలోమీటర్లు తిరుగుతుంది ఏంది. రీడింగ్ అయితే ఇక 0 చేసిన, అంటే 1.3 ఉంది కదా. సో ఆ నుంచి ఒక 400 మీటర్స్ వచ్చినా బుకింగ్ పడ్డది ర్యాపిడోలా. సో అది వచ్చేసి ఇక్కడనే పక్కన పడ్డది. 1.2 కిలోమీటర్స్. డ్రాప్ వచ్చేసి ఇక్కడ మూసాపేట. సో వెళ్తున్నా. చూసిరు కదా 10:30కి అయితే ఆన్ చేసిన నేను. వెళ్ళిపోదాం, చూద్దాం ఎట్లుంటాయి ఏంది కథ. సో ఫైనల్గా అయితే లొకేషన్ రీచ్ అయిపోయినాం. ఫస్ట్ ట్రిప్ అయిపోయింది. బిల్ వచ్చేసి 120 వచ్చింది. దీంట్లో నో కమిషన్ కాబట్టి మనకే 120 రూపీస్. వెయిట్ ఫర్ ద నెక్స్ట్ రైడ్. సెకండ్ ట్రిప్ ర్యాపిడోలో పడింది. కూకట్పల్లి నుంచి మనకు ఎక్కడంటే చిలుకూరు బాలాజీ 33 కిలోమీటర్స్, 579 రూపీస్ వచ్చింది. మళ్ళీ అదే కస్టమర్ మనకు రిటర్న్ వస్తా అన్నాడు. సో ఇంకా డ్రాప్ చేసేద్దాం. మొత్తానికి ర్యాపిడోలా 699 రూపీస్ అయింది. మళ్ళీ రిటర్న్ ఇదే కస్టమర్ డ్రాప్ చేయమని అడిగిండు. సో డ్రాప్ చేద్దాం. ఇంకా కూకట్పల్లిలో 20 minutes ఏమైనా పడుతుంది అన్నాడు. సో ఇది వచ్చి చిలుకూరు డ్రాప్. మార్నింగ్ 10:30 నుంచి ఇగో ఈవినింగ్ 4:30 అవుతుంది. సో ఎంత అయింది చూడు ఒకసారి. ఇది ఒక 850 రూపీస్ అయింది అనుకోండి. అండ్ అదొక 600 మనం చిలుకూరు బాలాజీ టెంపుల్ నుంచి డైరెక్ట్ కస్టమర్ ఎక్కించుకొచ్చుకున్నాం కదా, అదొక 600. సో టోటల్ అయితే 1500 అయింది. ఇది పరిస్థితి వాళ్ళు ఇట్లుంది. కిలోమీటర్స్ చూసిరుగా 83.2. సో ఇంకా ఈవినింగ్ ట్రాఫిక్ అయితే అడ్డగోలుగా ఉంటుంది. చూద్దాం, బుకింగ్స్ అయితే పడితే నడిపిస్తా, లేదంటే ఇంకా ఆఫ్ చేసుకొని ఇంటికి పోతా. సో ఇవాళ నైట్ ఎట్లుంటాయో చూద్దాం. బుకింగ్స్ చాలా రోజులు అవుతుంది కదా మనం నైట్ ట్రిప్స్ చేయక. సో నైట్ ట్రిప్స్ ఎట్లుంటాయో చూద్దాం. ఓకే. అండ్ దీనికి వచ్చేసి మనకు ఒక 300 దాకా 350 దాకా గ్యాస్ పోయింది. సో ఇవాళ వచ్చేసి 350 గ్యాస్ తీసేస్తే మనకు 1150 మిగిలినట్టు. దీంట్లోంచి మళ్ళీ 1150లోంచి మన మెయింటెనెన్స్, వెహికల్ మెయింటెనెన్స్, మన మెయింటెనెన్స్ అన్నీ తీసేస్తే ఒక 500-600 మిగిలినట్టు ప్రజెంట్ ఈ బిజినెస్లో. సో మన వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఇవ్వండి. ఓకే.